అవును, కేటీఆర్ ను ఫార్ములా ఈ కార్ రేస్ టెన్షన్ పెడుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసు విషయమై ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురుపై 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన అధికారులు తాజాగా విచారణ షురూ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదుదారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ నేడు రికార్డ్ చేయనుంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా హెచ్ఎండి ప్రధాన కార్యాలయానికి వెళ్లి అక్కడ పలు రికార్డులను పరిశీలించనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి చెల్లింపులపై సంబంధిత అధికారులను కూడా ఆరా తీయనున్నట్లు సమాచారం. ఇకపోతే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే కేటీఆర్ పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సిఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాయడం జరిగింది. మరికొన్ని రోజుల్లోనే ఈ వ్యవహారమై కేటీఆర్ సహా మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయనున్నారని సమాచారం. కాగా ఈ రోజు తెలంగాణలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విషయమై చిచ్చురేగిన సంగతి అందరికీ తెలిసిందే. కేటీఆర్ ను అప్రతిష్ట పాలు చేసి బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని హరీష్ రావు ఆరోపించడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ సమస్యకు సంబంధించి రకరకాల లీకులు ఇస్తున్నారని, అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకే ఫార్ములా ఈ రేస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అక్రమ కేసు కాకపోతే సభలో చర్చించాలని కూడా డిమాండ్ చేశారు. తానేమీ తప్పు చేయలేదని కేటీఆర్ చెబుతున్నా కేటీఆర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని వాపోయారు. 420 హామీలకు కట్టుబడి లగచర్ల రైతుల పక్షాన పోరాడుతున్న కేటీఆర్ పై కాంగ్రెస్ కేసు పెట్టిందని విమర్శించారు.